ఒకప్పుడు ఒక రాజ్యంలో అవలోన్ అనే నామకమైన రాజ్యం ఉండేది. ఈ రాజ్యం ఒక జ్ఞానంతో కూడిన మరియు న్యాయమైన రాజు సూర్యవర్మన్ వలన పరిపాలించబడింది. రాజు సూర్యవర్మన్ ధర్మం మరియు కరుణతో కూడిన పరిపాలన వలన ప్రజలు ఆయనను ప్రేమించేవారు. ఆయన రాజ్యంలో శాంతి మరియు సంపద ఉంది. కొంతకాలం తర్వాత రాజ్యంలో అశాంతి చోటు చేసుకుంటుంది. అది చూసి రాజు భయపడతాడు. ఒకరోజు ఒక పాత ఋషి రాజభవనంలోకి వచ్చినాడు. ఆ ఋషి జ్ఞానంతో కూడిన కళ్ళతో రాజును కలుసుకోవాలని కోరాడు. రాజు సూర్యవర్మన్ ఆ ఋషిని స్వాగతించాడు. ఋషి మాట్లాడుతూ, "ఓ మహారాజా, మీ రాజ్యంపై ఒక శాపం పడింది. ఈ శాపం ఒక శక్తివంతమైన మాంత్రికుడు వలన విధించబడింది. ఈ శాపం మీ రాజ్యాన్ని నాశనం చేస్తుంది, కనుక మీరు ఈ శాపాన్ని తొలగించాలి. దీని కొరకు మీరు ఆ మాంత్రికుడిని కనుగొని 3 నైతికత రత్నాలను పొందాలి: సత్యం రత్నం, ధైర్యం రత్నం మరియు కరుణ రత్నం. ఈ రత్నాలను పొందిన తరువాత మాత్రమే శాపం తొలగించబడుతుంది." రాజు సూర్యవర్మన్ తన రాజ్యాన్ని కాపాడడానికి ఆ మాంత్రికుడిని మరియు 3 నైతికత రత్నాలను కనుగొనడానికి బయలుదేరాడు. ఆయన సన్నటి అడవులు, ప్రమాదకరమైన పర్వతాలు మరియు విస్తరితమైన ఎడారులను దాటి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రయాణించాడు. అలా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ మాంత్రికుడిని కనుగొంటాడు. ఆ మాంత్రికుడిని తన ధైర్యసాహసాలతో మెప్పించి తనకి రత్నాలకు దారి చూపించమంటాడు. దారి కనుగొని రాజు ప్రయాణం అవుతాడు. మొదటి సవాలు రాజును ఒక అడవికి తీసుకెళ్ళింది. అక్కడ సత్యం రత్నం దాగి ఉంది. సత్యం రత్నంకి కాపలాగా ఒక రామచిలుక ఉంది. ఆ జ్ఞానవంతమైన చిలుక రాజును ఒక ప్రశ్న అడిగింది. ఏది పంచుకున్నప్పుడు దాని విలువ పెరుగుతుంది? రాజు ఆ ప్రశ్నను పరిశీలించి జ్ఞానం అని జవాబు ఇచ్చాడు. చిలుక రాజు జ్ఞానంతో సంతోషించి సత్యం రత్నాన్ని ఇచ్చింది మరియు ఆయనను తదుపరి గమ్యానికి మార్గనిర్దేశం చేసింది. రాజు యొక్క తదుపరి సవాలు ఆయనను ఒక భయంకరమైన లోయలోకి తీసుకెళ్ళింది. అక్కడ ధైర్యం రత్నం ఒక డ్రాగన్ వలన రక్షించబడింది. రత్నాన్ని పొందడానికి రాజు డ్రాగన్ను ఎదుర్కోవాలి మరియు తన ధైర్యాన్ని ప్రదర్శించాలి. ధైర్యం మరియు సంకల్పంతో రాజు డ్రాగన్ను సంతృప్తి పరచగలిగాడు మరియు ధైర్యం రత్నాన్ని పొందగలిగాడు. చివరి సవాలు రాజును ఆకలితో బాధపడుతున్న ఒక గ్రామానికి తీసుకెళ్ళింది. కరుణ రత్నం ఆ గ్రామంలో దాగి ఉంది మరియు పురాతన ఆత్మలు దాని రక్షణగా ఉన్నాయి. రత్నాన్ని పొందడానికి రాజు కరుణ చూపించాలి మరియు గ్రామవాసులకు సహాయం చేయాలి. రాజు సూర్యవర్మన్ తన వనరులను ఉపయోగించి గ్రామవాసులకు ఆహారం, నీరు మరియు ఆశ్రయం అందించి వారి కృతజ్ఞతను పొందాడు మరియు ఆత్మలు కరుణ రత్నాన్ని ఇచ్చారు. 3 నైతికత రత్నాలను పొందిన తర్వాత రాజు సూర్యవర్మన్ తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. పాత ఋషి మళ్లీ ప్రత్యక్షమై ఈ రత్నాలను రాజభవనంలోని పవిత్ర స్థలంలో ఉంచాలని చెప్పాడు. అలా చెప్పి ఆ ఋషి రత్నాలను పవిత్ర స్థలంలో ఉంచాడు. అలా చేసిన తర్వాత ఆ ఋషి మాయమైపోయాడు. రాజు తన రాజ్యాన్ని శాంతి మరియు సంపదతో పునః స్థాపించాడు.